తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఓకే. ఇప్పుడు ఏపీలో జనసేన పార్టీ పుంజుకుందంటారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ రోడ్ షోలు కూడా మనం చూస్తూనే ఉన్నాము. మనకి అపియరెంట్‌గా అలా కనపడుతుంది గానీ, అల్టిమేట్‌గా రిజల్ట్ వస్తే ఎలా ఉంటదో చూడాలి. ఆయన లాస్ట్ తాట టైము తీస్తా అంటాడు పదే పదే జగన్మోహన్ రెడ్డిది. అది నేను ఎమ్మెల్యేగా ఇది గెలిస్తే. కూడాను ఏదో తాట తీస్తాను, ముడ్డి మీద తంతాను, ఒంగోబెట్టి కొడతాను, కాళ్ళు చేతులు ఇరుస్తాను, భూస్థాపితం చేసేస్తాను నేను అని ఏదో మధ్య మధ్యలో చిగవేర అని అంటూ ఉంటాడు. చిగవేర కన్నా ఈయనకు పోటీ అండి. చిగవేర ఈజ్ ఎ డాక్టర్. చిగవేర డాక్టర్ ఆయన. ఈ డాక్టర్ వృత్తి కాదు, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అని ఫిడరల్ కాస్ట్రో క్యూబాకి ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆర్థిక మంత్రిగా చేశాడు, ఆరోగ్య మంత్రిగా చేశాడు. అక్కడ చేయాల్సినవన్నీ చేసిన తర్వాత ఆఫ్రికాలో ఉండేటువంటి చాలా దేశాలు కూడా ఇంతకంటే దారుణంగా ఉన్నాయని మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. చివరికి బొలీవియాలో కాల్చేశారు ఆయన్ని. ఆ చిగవేరా కన్ను పవన్ కళ్యాణ్కి కంపారిజనా? అల్లూరు సీతారామరాజుని తీసుకొచ్చి నువ్వు పవన్ కళ్యాణ్తో కంపేర్ చేస్తావా? ఇప్పుడు వాళ్ళు పదవులు కూడా మహాత్మా గాంధీతోటి పంచుకుంటారు. కంపేర్ చేస్తావా నువ్వు? వాళ్ళు పదవులు కూడా పంచుకుంటారు కదా. టీడీపీ అధికారంలోకి వస్తే ఆయన డిప్యూటీ సీఎం అని. వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఇంక పంచుకునేది ఏముంటుంది? బీజేపీ వాళ్ళకి వ్యవహారం తెలుసు. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఓట్లు లేవన్న సంగతి తెలుసు. ఒకప్పుడు 18% ఓటింగ్ ఉండేది బీజేపీ వాళ్ళకి. ఆ బీజేపీ వాళ్ళతోటి ఈ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కలవడం మూలకంగా ఈయనకేం బెనిఫిట్ అయింది, వాళ్ళకేమో నష్టమైంది. వాళ్ళకి ఆ సంగతి బాగా తెలుసు. నిలుపుగా నిదానంగా ఆంధ్రప్రదేశ్లో ఎదుగుదామనేసి అనుకుంటున్నారు. కర్ణాటకలో ఎలా ఎదిగారో ఆంధ్రప్రదేశ్లో అలాగే ఎదుగుదాం అనుకుంటున్నారు. వెస్ట్ బెంగాల్లో ఎలాగైతే ఎదిగారో ఆంధ్రప్రదేశ్లో అలాగే ఎదుగుదాం అనుకుంటున్నారు. సౌత్ ఇండియన్ స్టేట్స్లో వాళ్ళకి తక్కువ. ఎంట్రీ పాయింట్ ఏది అంటే కర్ణాటక, తెలంగాణ. కర్ణాటకలో ఒకసారి సక్సెస్ అయ్యారు, ఒకసారి కాలేదు. మొన్న కూడాను తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళకి 8 సీట్లు వచ్చినాయి. అంతకుముందు 4 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎదుగుతారు. అది 15 సంవత్సరాలు పడుతుందా, 20 సంవత్సరాలు పడుతుందా మనం చెప్పలేం. వాజ్పేయి గారికి ప్రైమ్ మినిస్టర్ కావడానికి 40 ఏళ్ళు పట్టింది. 2 సీట్లు ఉన్నాయండి బీజేపీ 302 సీట్లకు రావడానికి ఇంచుమించుగా 40-45 సంవత్సరాలు పట్టింది. కానీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ ఒక కాంబినేషను, అమిత్ షా, మోడీ ఒక కాంపిటీషను. వాళ్ళిద్దరేమో కొంచెం సాఫ్ట్గా ఉంటారు, వీళ్ళిద్దరు చాలా హార్డ్గా ఉంటారు. వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు. చాలా కట్ త్రోట్గా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళిద్దరితోటి. నువ్వు గంట సేపు కనుక అమిత్ షాతో కనుక మాట్లాడితే 2 మాట్లాడేసి వెళ్ళిపోతాడు. మోడీని నేను ఫస్ట్ టైం కలిసింది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఆగస్టు 2008లో. ఆయన పాపం ఇన్వైట్ చేశాడు, ఒకసారి రండి మీరు అనేసి అంటే, ఈసారి వచ్చినప్పుడు వస్తానులేండి అన్నాను. తర్వాత మళ్ళీ ఒక 5-6 నెలల తర్వాత గాంధీనగర్లో ఆయన ఆఫీస్కి వెళ్తే చక్కగా రిసీవ్ చేసుకున్నాడు, మాట్లాడాడు. దాని తర్వాత కూడా నాతో కాంటాక్ట్లో ఉండేవాడు. వాడు పిఏ కానీ, వాడు పిఏ తెలుగు అతను ఒక అతను ఉండేవాడు, పేరు మర్చిపోయాను నేను. చక్కగానే మాట్లాడతాడు ఆయన. అంటే మనం 10 మాటలు మాట్లాడితే అమిత్ షా ఒక మాట మాట్లాడతాడు. మనం అదే 10 మాటలు కనుక మాట్లాడితే మోడీ గారు అయితే 5-6 మాటలు మాట్లాడతాడు. వాళ్ళిద్దరికి అంత తేడా ఉంటుంది. చక్కగా రిసీవ్ చేసుకుంటాడు, చాలా చక్కగా మాట్లాడతాడు. కోట్ల కొద్ది ఆస్తులు సంపాదించాలనే కోరిక మోడీ గారికి లేదు. కొన్ని మంచి పనులు ఉంటాయి, కొన్ని చెడ్డ పనులు ఉంటాయి. ఇప్పుడు నన్నే అడిగారనుకోండి మీరు పర్సనల్గా, 7,000 కోట్ల రూపాయల బ్యాంకుల కుంభకోణాన్ని, బ్యాంకులను ముంచినటువంటి సుజనా చౌదరి గారికి మినిస్ట్రీ ఎట్టిస్తారండి మీరు మోడీ గారు అని చెప్పి నేను అడగచ్చు. ఒకసారి రాజకీయ పరిస్థితుల మూలంగా ఇవ్వాల్సి వస్తుందండి, ఆయన నాకు ప్రామిస్ చేశాడండి అంతా కట్టేస్తానని సంగతి సమాచారం అని చెప్తాడేమో నాకైతే తెలియదు. అట్లాంటివి ఒకటో రెండో ఉంటాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించింది మొత్తం కూడాను అమ్మేద్దామని చెప్పి చూశారు. అక్కర్లేదండి మోడీ గారు, వాళ్ళకి మైన్స్ అలాట్ చేయండి, అధికారంలోకి వస్తుంది, ప్రాఫిట్స్లోకి వస్తుందని చెప్తాను. ఆయనకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. మంచి పనులు ఉంటాయి, చెడ్డ పనులు ఉంటాయి. ప్రపంచం అంతా తిరిగాడు, అందరినీ కూడగట్టాడు. వాట్ ఇండియా ఈజ్ అనేటువంటిది ప్రపంచాన్ని తెలియజేశాడు. మంచిది. సర్జికల్ స్ట్రైక్స్ ఎక్సలెంట్, నేషనల్ హైవేస్ బ్యూటిఫుల్, నేషనల్ పవర్ గ్రిడ్ ఎక్సలెంట్. జమ్మూ కాశ్మీర్లో తయారైన పవర్ని రామేశ్వరంలో ఉండేటువంటి వాడు కూడా కొనుక్కోవచ్చు. నేషనల్ గ్రిడ్ అంటారు దాన్ని. మన్మోహన్ సింగ్ గారు మొదలుపెట్టారు, అది మోడీ గారి టైంలోకి వచ్చేసరికి కంప్లీట్ అయిపోయింది. ఎక్సలెంట్గా ఉంది కదా. నేషనల్ హైవేస్ మీద మనం టోల్ గేట్లు కట్టేమో కానీ కంఫర్టబుల్గా 3 గంటల్లో విజయవాడ వెళ్ళిపోతున్నాం, హ్యాపీగానే ఉన్నాగా. అవునా కదా. సో మంచి పనులు ఉంటాయి, చెడ్డ పనులు ఉంటాయి. వీళ్ళతో కలవడం అనేటువంటిది వాళ్ళ ఇద్దరికీ కూడాను ససేమిరా ఇష్టం లేదు. చివరికి మోడీ గారు ఏం చేశారంటే, నాకు ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి అమిత్ షాని ఎత్తి మీద పెట్టాడు. ఆయనేమో వీళ్ళని పిచ్చి కుక్కలను తిప్పుకున్నట్టు ఎంత తిప్పుకొని ఈ పవన్ కళ్యాణ్ బాధ పడలేక ఇంక చివరికి ఇంక సరే సావురా బాబు, మీ సావు మీరు చావండిరా బాబు అని చెప్పి ఏదో జాయిన్ అయ్యారంటే జాయిన్ అయ్యారు అంతే. వాళ్ళకి తెలుసు సిచ్యువేషన్ ఏందని. చంద్రబాబు నాయుడుతో కనుక కలిస్తే 18% ఓటింగ్ ఉన్నటువంటి బీజేపీని
0.8% తెచ్చేసారు వాళ్ళు. మరి ఇప్పుడు మళ్ళీ ఆ 18% ఓటింగ్ కనుక రావాలంటే వీళ్ళకి ఎన్నాళ్ళు పడుతుంది? ఇండిపెండెంట్గా కనుక బీజేపీ వాళ్ళు కనుక చేస్తే మళ్ళీ ఆ స్థాయికి వస్తారు. వీళ్ళతో కలిసినంత కాలము బీజేపీ వాళ్ళకి నష్టమే. ఓకే. సరే ఇంక షర్మిల, సునీత అంటారా ఏదో అరుస్తూ ఉంటారు పట్టి. అందులో ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసుల గురించి అతను మాట్లాడడానికి వీలు లేదు. అవును. నేను మీ ద్వారా ప్రజలను అడుగుతున్నానయ్యా, ఏమి చూసి మీరు చంద్రబాబు నాయుడికి ఓటు వేయాలో చెప్పండి చూద్దాం. మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఎందుకు నేను చంద్రబాబు నాయుడికి వాళ్ళ కూటమికి ఓటు వేయాలో చెప్పండి. ఒక 4 కారణాలు చెప్పండి. మీకు తెలిసినవి చెప్పండి. నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం.